Mega Jewelers, luxury bridal jewelry exhibition and sale, 28th and 21st December. Hotel Vivanta Residency, Ashok Nagar, Bangalore. baha kiliki raha kiliki pipi filifi jibla kroiki unno dunno muo chao damba damba bugo kiliki. బిగ్ బాస్ లో మీ అపియరెన్స్ ఆల్సో ఐ థింక్ అందరూ చూసి ఇష్టపడ్డారు. నాగార్జున గారు కూడా చాలా మంచి మాటలు అన్నారు మీ గురించి. ఇట్ వాజ్ నైస్ ఆఫ్ హిమ్. ఐ వాజ్ హ్యాపీ అక్కడ వెళ్ళటం. ఐ వాజ్ గ్లాడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. ఏ ప్రొడక్ట్స్ వాడుతూ ఉండొచ్చు మీ దృష్టిలో? ఆయన హెయిర్ ఆయిల్ వాడతారు, నాకు తెలుసు అది. ఎందుకంటే ఈ మధ్య హెయిర్ వాష్ పౌడర్ వాడటం మొదలెట్టారు. తర్వాత స్కిన్ కి స్మిత గారు తగ్గారని చెప్పారు కానీ ఎలా తగ్గారో చెప్పలేదు. ఎన్ని మీల్స్ మేము ఏం తినాలి ఇప్పుడు అని అడిగారు చాలా. యాక్చువల్లీ ఎర్లీగా తినేసి ఆపేయటం అనేది ఇస్ బెస్ట్. ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించి మజిల్ పెంచాలి చేయాలి. ప్రోటీన్ అట్లీస్ట్ ఇప్పుడు 50 కిలోలు ఉన్నానంటే అట్లీస్ట్ 50 గ్రాముల ప్రోటీన్ యాజ్ అ మినిమం తినాలి. రైస్ రోటీ తినేస్తున్నారా? నేను పొద్దున్న తిన్నానంటే మధ్యాహ్నం తినలేను. సో ఈ రెండిట్లో ఒక మీలే తినగలను. అన్లెస్ అదే పనిగా పెట్టుకొని మనం యుద్ధం చేసామంటే వచ్చేస్తుంది 2 రోజుల్లో. బట్ ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ గా వెజిటేరియన్ మీరు కదా? యా, కంప్లీట్లీ. చిలికి చిలికి గాలివాన లాగా కిలికి కిలికి మంచి పాట. పాజీని జానే ని డోలీని చోపీని హోహో షాకీని డాకీని హోహో. మీది అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అనే పేరు కన్నా కూడా తెర మీద ఇప్పుడు మళ్ళీ మంచి క్యారెక్టర్ వస్తే వేస్తారా? చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే మీరు అంత బాగా ప్లేబ్యాక్ పాడారు కదా, వై డిడ్ యూ నాట్ కంటిన్యూ అని. నా కోరిక ఏమన్నా ఉందా కొన్ని మారాలి అంటే? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. అప్పుడే 2025 ఎండ్కి వచ్చేస్తున్నాం. అండ్ ఎండ్లో అంటాం కదా, లాస్ట్లో మంచి మంచి విషయాలన్నీ వస్తుంటాయని చెప్పి. అందుకే ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. నా ఎదురుకుండా కూర్చున్నారు ద స్టార్ ఆఫ్ దిస్ ఇయర్, మనందరికీ చాలా చాలా ఇష్టమైన స్మిత గారు. ఆంట్రప్రెన్యూర్గా, మ్యూజిషియన్గా ఓజీ అని షీస్ బ్యాక్ విత్ మ్యూజిక్ ఆల్బమ్స్. స్మిత గారు వెల్కమ్. థ్యాంక్ యూ స్వప్న గారు. కొంచెం అలసిపోయారా? యా, కొద్దిగా. లాస్ట్ 2 days నిద్ర సరిగ్గా లేదు. అండ్ కొంచెం యా. ఎలా ఉంది మీకంటే మళ్ళీ మీ పాప్ స్టైల్కి తిరిగి రావడం మసక మసకతో? అది మస్క వాజ్ అన్ యాక్సిడెంట్ యాక్చువల్లీ. ఏదో అనుకుంటే అది చివరికి మస్క పెట్టి పాడితే దాని మీద భలే ఫిట్ అయింది. ఇదేదో బాగుంది, సంథింగ్ ఇస్ దేర్ అన్న ఉద్దేశంతో అలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాము. అండ్ దెన్ ఇట్ జస్ట్ టర్న్డ్ అవుట్ ద వే ఇట్ డిడ్. అవును, కానీ ఆ సాంగ్ బ్యూటీ ఏంటంటే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ అదే పాడినా కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్రెష్నెస్ కదా. అంటే కంప్లీట్ విజువల్ ట్రీట్మెంట్ అండ్ మ్యూజిక్ ట్రీట్మెంట్ మారిపోయేసరికి అవును, పాతదానికి కొత్తదానికి ఆల్మోస్ట్ ఒక మెలడీ సౌండ్ తప్ప మొత్తం మారిపోయేసరికి ఐ థింక్ ఇట్ ఫీల్స్ ఫ్రెష్ అండ్ విజువలీ వెరీ డిఫరెంట్. కాబట్టి చాలా అప్రిషియేట్ చేస్తారు అందరూ. అంటే ఎవ్రీబడి ఈస్ బ్యాక్. మొన్న మీడియా కవరేజ్ అద్భుతంగా జరిగింది. రెండోది బిగ్ బాస్ లో మీ అపియరెన్స్ ఆల్సో ఐ థింక్ చాలా అందరూ చూసి ఇష్టపడ్డారు. నాగార్జున గారు కూడా చాలా మంచి మాటలు అన్నారు మీ గురించి. ఇట్ వాజ్ నైస్ ఆఫ్ హిమ్. ఐ వాజ్ హ్యాపీ అక్కడ వెళ్ళటం. ఐ వాజ్ గ్లాడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. యా, బట్ ఏమన్నారు అంటే ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్, వాట్ వాజ్ హిస్ ఆఫ్ రికార్డ్ కూడా అంటే షూట్ చేసాం. బట్ దేర్ టైమ్ కన్స్ట్రెయింట్ అండ్ సర్టన్ థింగ్స్ దే కాంట్ పుట్, దే క్యాన్ అని ఉంటాయి కదా. అలా చూస్తే హీ డిడ్ టాక్ అబౌట్ మ్యూజిక్ అంతా మాట్లాడి ఆ వీడియో చాలా బాగుంది అన్నారు. నాకు సైలెంట్గా ఒక పాయింట్ వచ్చాక చెవులో ఇది చాలా పెద్ద హిట్ అయిపోతుంది అన్నారు. ఇట్ వాజ్ నైస్. అంటే ముందే చూపించారా? లేదు, అక్కడ లైవ్ లోనే చూసారు ఫస్ట్ టైం. హిస్ ఫస్ట్ రియాక్షన్ ఆల్సో వాజ్ అక్కడ అది చూడటమే. చూసి వాజ్ లైక్ చాలా బాగుంది, అంటే ఇది డెఫినెట్ గా హిట్ అయిపోతుంది అని అన్నారు. అంటే సో నైస్ టు హియర్ దట్ అనుకున్నా. దెన్ ఈ సెడ్ వాయిస్ ఇస్ సౌండింగ్ ఈవెన్ నైసర్ దెన్ ముందు మీద దట్ హోల్ ప్రాసెస్, దట్ ఫినిషింగ్ ప్రాసెసింగ్ అది ఐ థింక్ కేమ్. అండ్ ఈ సెడ్ వావ్ చాలా బాగుంది అని చాలా సార్లు అన్నారు. ఒక 3-4 సార్లు మా పాట మధ్యలో ఇంటరప్ట్ చేసి నాతో హీ వాజ్ టెలింగ్ మీ హిస్ రియాక్షన్స్. దట్ వాజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ సెకండ్ ద పార్ట్ దట్ అందరూ చూడని పార్ట్ విచ్ ఐ వాజ్ లైక్ సో హ్యాపీ అబౌట్ వాజ్ ద ఆంట్రప్రెన్యూర్ ఇన్ మీ హీ వాజ్ టాకింగ్ అబౌట్. అదే కరెక్ట్. హీ సెడ్ స్మిత మీ అందరికీ ఒక మ్యూజిషియన్ గా తెలిసేమో, చాలా మందికి తెలియని సైడ్ సార్ ఆంట్రప్రెన్యూర్షిప్ జర్నీ.
And he talked about bubbles and he talked about old school, and he said, I love the brand. It is inspired by ancient wisdom, Ayurveda and all that, and it truly stands for its what it says, the brand says. And he said, I love the products and I use them every single day అని చెప్పారు అక్కడ. So I was like, I wish they keep this, because it's like coming from him, who is an icon for maintaining himself ఇలాగా ఈ ఏజ్ లో కూడా అలా ఉండటం, ఏజింగ్ గ్రేస్ఫుల్లీ లైక్ ఫైన్ వైన్ అనే దీనికి ఆయన నిదర్శనం కాబట్టి ఆ మాట పెట్టారు. అండ్ ఇట్స్ రిలేటెడ్ టు స్కిన్ కేర్ అండ్ ఇది ఉంటే బాగుండేది అనుకున్నా. బట్ యా, ఐ థింక్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ వై దే కాంట్. ఆబ్వియస్లీ అంటే అది కమర్షియల్ దీనికోసం. బట్ యాక్చువల్లీ ఏ ప్రొడక్ట్స్ వాడుతూ ఉండొచ్చు మీ దృష్టిలో? అంటే వాట్ యు థింక్ హి ఇస్ యాక్చువల్లీ యూజింగ్? ఆయన హెయిర్ ఆయిల్ వాడతారు, నాకు తెలుసు అది. ఎందుకంటే ఆయన అది బాగా నిద్ర పట్టేస్తుంది, డే టైంలో వాడితే నిద్ర వస్తుంది అన్నారు నాతో. సో నైటే వాడతాను, బికాస్ దట్ వే ఐ కెన్ జస్ట్ స్లీప్ వెల్ అని. యాక్చువల్లీ చాలా రిలాక్సింగ్ ఆన్ ద నర్వ్ సిస్టమ్ ఉంటుంది అది. సో మీకు తెలుసు నేను అన్ని వాడిని సూపర్ అసలు. సో అది ఈ మధ్య హెయిర్ వాష్ పౌడర్ వాడటం మొదలెట్టారు. తర్వాత స్కిన్కి హీ యూజెస్ ద రెడ్ శాండిల్వుడ్ లైన్ అండ్ కుంకుమాది. అవి అయిపోయినాయి, నాకు అర్జెంట్ రీఫిల్ కావాలి ఇవాళకి, ఇవాళ ఆన్లైన్ నేనే ఆర్డర్ ఇవ్వాలన్నారు ఒకరోజు. ఐ సెడ్ అర్జెంట్ అంటే రేపటికి వస్తాయి కానీ ఇవాళ కావాలంటే నేను పంపించేస్తాను అంటే, నో, ఐ హ్యావ్ టు పే ఫర్ దిస్, యూ కెనాట్ జస్ట్ సెండ్ ఇట్ అన్నారు. సరే మీ ఇష్టం, బట్ దెన్ ఐ విల్ సెండ్ ఇట్ అని చెప్పా. సూపర్, సచ్ ఎ గుడ్ ఫీలింగ్ కదా. యా, అంటే సంబడి అన్ని టెస్ట్ చేసిన ఒక పర్సన్ దట్ స్టేచర్ చెప్పడం అంటే ఇట్స్ బిగ్ బూస్టప్. కొంచెం వేడిగా అయినా కావాలంటే హనీ, జింజర్, లెమన్ కలుపుకొని. బట్ హనీ కూడా క్యాలరీస్ అంటారు కదా స్మిత చాలా మంది. కాకపోతే ఇంకా నేను మరి ఆ లెవెల్లో చూస్తే ఆల్రెడీ ఐఎమ్ నాట్ ఈటింగ్ టూ మచ్. సో మీరు ఆల్రెడీ పిట్టలాగా అయిపోయారు. లాస్ట్ టైం మీరు ఆ వైట్ షర్ట్ వేసుకుని చేసుకున్నప్పుడు ఇంటర్వ్యూ, అప్పటికి ఇప్పుడు కూడా తగ్గిపోయారు. ఇంకా అదే తగ్గాను యాక్చువల్లీ. అది ఎలాగో నాకు తెలియదు. అది కూడా అడుగుంటారు అందరూ, ఇంక్లూడింగ్ నాగార్జున గారు, ఇంత సన్నగా ఎలా అయిపోయారు మీ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారా లేదా? అంటే ఆయన ఎలా అనలేదు, అంటే హీ కైండ్ ఆఫ్ నోస్ కొంచెం గట్టిగానే. నేను కూడా ఐ కీప్ అ ట్రాక్ ఆఫ్ మై, లైక్ ఐ మేక్ ష్యూర్ ఐ మెయింటైన్ అ సర్టన్ ఇది అని తెలుసు. బట్ అప్పుడప్పుడు లైక్ లాస్ట్ 2 years ఒక కొంచెం ట్రాక్ అవుట్ వెళ్ళి మళ్ళీ దారిలోకి తెచ్చుకున్నా ఈ ఇయర్ మార్చ్ నుంచి మొదలెట్టి. సో లాస్ట్ టైం చాలా మంది నాకు కంప్లైంట్ చేసింది ఏంటంటే, బిఫోర్ వి గోయింగ్ టు మసక సక్సెస్, అది మీరు స్మిత గారు తగ్గారని చెప్పారు కానీ ఎలా తగ్గారో చెప్పలేదు. అయ్యో చెప్పాంగా, అంటే ఎన్ని మీల్స్ ఎలా తింటారు డీటెయిల్స్ చెప్పలేదు. అంటే మేము ఏం తినాలి ఇప్పుడు అని అడిగారు చాలా. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ యునో హెల్దీ ఇది, బికాస్ నాకు బ్యాడ్ అని నేను ముందే చెప్పేస్తున్నా. సో దట్ యునో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఏదో వినటానికి బాగుందని చెప్పటం కాదు, నిజం చెప్పాలి కదా. యా, సో నేను ఆల్మోస్ట్ ఆకలేసేదాకా ఫస్ట్ మీల్ తినను. అండ్ ఆ ఆకలి ఎప్పుడేస్తుందో తెలియదు. కొన్ని రోజులు 2ంటికి వేయొచ్చు, 1 గంటకి వేయొచ్చు, 3ంటికి తినొచ్చు. సో ఇట్స్ అ బ్యాడ్ థింగ్, ఇట్స్ నాలాగా చేయకూడదు. సో అది ముందే చెప్పేస్తాను. అండ్ వాట్ ఈస్ టు బీ డన్, నేను మార్చుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఇన్ మై లైఫ్ స్టైల్ కూడా చెప్పేస్తా. సో దట్ దే నో చేసా తగ్గా, కాకపోతే హెల్దీగా మెయింటైన్ చేయాలంటే నేను కొన్ని మార్పులు చేసుకోవాలి, విచ్ ఇస్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్. ప్రోటీన్ తినట్లేదు, కళ్ళు కొంచెం నీరసంగా ఉన్నాయి కదా. ఉన్నాయి. నేను నా ప్రాబ్లం అది కొంచెం నిద్ర కూడా లేకపోవటం. బట్ ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ ఇంపార్టెంట్ ఈవెన్ యాజ్ వీ like post 30, post 40, you know, you need your muscle and as you age, the best way to keep yourself young is to have a good amount of muscle in the body. అంతే కదా, లేకపోతే స్కిన్ కి it's fat versus muscle basically. So I think that is something I need to work on now. ఇప్పుడున్న నా దీంట్లో my conversion has to be fat percentage తగ్గించి muscle increase చేయాలి. ప్రోటీన్ అట్లీస్ట్ ఇప్పుడు 50 కిలోలు ఉన్నానంటే అట్లీస్ట్ 50 గ్రాముల ప్రోటీన్ యాజ్ అ మినిమం తినాలి, విచ్ ఐ హ్యావెంట్ బిన్ కన్జ్యూమింగ్, అట్లీస్ట్ క్యాలిక్యులేట్ చేయలేదు. అండ్ ఐఎమ్ అ వెజిటేరియన్ కాబట్టి అసలు చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని తినాలి. అది కంప్లీట్ గా వెజిటేరియన్ మీరు కదా? యా, కంప్లీట్లీ. నో ఎగ్స్ ఆల్సో? నో, ఐ డోంట్. మరి మీకు సోర్సెస్ తగ్గిపోతాయి కదా, ప్రోటీన్ సోర్సెస్ అంటారు. నేను దేసే సోయా కూడా మంచిది కాదు బికాజ్ ఇట్స్ ప్రాసెస్డ్. ఎగ్జాక్ట్లీ. పన్నీర్ మరి డైరీ అది ఇది అని అది ఇంకొక లేదు. డైరీ నేనేమి అవాయిడ్ చేస్తానని చెప్పను కానీ ఐ థింక్ నాకంత ఐ డోంట్ ఎంజాయ్ కన్జ్యూమింగ్ టూ మచ్ ఆఫ్ పన్నీర్. సో నాకు సోర్స్ ఆఫ్ ప్రోటీన్ చాలా లిమిటెడ్. సోయా ఇస్ సంథింగ్ ఐ లైక్.
దో ఇట్ ఇస్ ప్రాసెస్ టైం లైక్ ఇట్స్ ఓకే ఇఫ్ ఐ లైక్ ఇట్ అట్లీస్ట్ ఇంకేది తినకపోతే ఏది రాదు. రైస్ రోటీ తినేస్తున్నారా? తింటా లిటిల్ బిట్, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ క్వాంటిటీస్. అండ్ ఆ క్వాంటిటీస్ కూడా పాయింట్ బియాండ్ నాకు ఎక్కట్లేదు అలాగే. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సోయాను పరాటా పెట్టుకున్నాను. ఒక పరాటా కూడా ఫుల్గా ఐ కుడ్ ఈట్ ఓన్లీ హాఫ్ అ పరాటా విత్ వాట్ ఎవర్ సోయా కుదిరినంత. సో స్టమక్ షింక్ అయిపోయాక ఒక్కసారి మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వడం టైం పడుతుంది. అన్లెస్ అదే పనిగా పెట్టుకొని మనం యుద్ధం చేసామంటే వచ్చేస్తుంది 2 రోజుల్లో. బట్ వద్దు కదా, బాగానే ఉన్నాము, యువర్ కంఫర్టబుల్, యువర్ స్టమక్ ఇస్ గుడ్, వై కిల్, లైక్ వై పుట్ ఇట్ త్రూ అగైన్ అని. బట్ ఇంకొకటి ఏంటంటే వాట్ ఐ బిలీవ్ అండ్ ఐ ఆల్సో ట్రై టు డూ ఇస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అ లాట్ ఆఫ్ పీపుల్ నో అబౌట్ ఇట్ అండ్ అది ఇన్ఫ్యాక్ట్ స్టమక్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి అంటారు, లైక్ రెస్ట్ for your digestive system entirely. That helps, and when I was doing it seriously full-fledged గా నాకు హెల్ప్ చేసింది. నాకు యాక్చువల్లీ ఎర్లీగా తినేసి ఆపేయటం అనేది ఇస్ బెస్ట్, బికాస్ పడుకునే ముందు యూ స్లీప్ ఆన్ అ వెరీ లైట్ స్టమక్. కానీ నాకేమవుతుందంటే నాకు వేకప్ అవ్వగానే తినలేను. నేను పొద్దున్న తిన్నానంటే మధ్యాహ్నం తినలేను. సో ఈ రెండిట్లో ఒక మీలే తినగలను. ఐ ప్రిఫర్ టు ఈట్ ఆఫ్టర్నూన్, ఎందుకంటే పొద్దున్నే అన్నం తినలేం కదా. సో ఐ వెయిట్ టిల్ ఆఫ్టర్నూన్ అండ్ ఆ టైంలో ఏమనిపిస్తుంది కొంచెం తినేస్తా. బాగుంది. అయితే యూ ఫిగర్డ్ అవుట్ యువర్ బాడీ, దట్స్ ద మెయిన్ థింగ్. సో ఫర్ ఎవ్రీవన్ ఆల్సో ఇట్ ఈస్ వాట్ వర్క్స్ ఫర్ దెమ్. ఇప్పుడు నేను చెప్పింది మీకు అస్సలు వర్క్ అవ్వకపోవచ్చు, చాలా తిక్క రావచ్చు, రైట్? ఫుడ్ లేక తప్పు టైమింగ్స్ తిని కరెక్ట్గా ఒక ఇది స్కెడ్యూల్ లేకపోతే కొంతమందికి అసలు పిచ్చి వచ్చేస్తుంది. ఈ స్కెడ్యూల్లో నాకు అలా మైండ్ మీద ఏమవ్వదు ఎఫెక్ట్. సో ఇట్స్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. అది అందరికి అవుతుందా అంటే అవ్వదు. అది అంత హెల్దీ అంటే మే నాట్ బి వెరీ హెల్దీ. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక మంచి రిథంలో, అంటే కర్కాడియన్ రిథమ్ అంటారు, వేర్ యూ స్టాప్ ఎట్ ద సేమ్ టైం ఎవ్రీడే. అంటే 16 గంటలు తినకుండా ఉండటం అనేది ఒక ప్రాసెస్ అయితే, ఆ 16 గంటలు ఏ 16 గంటలు అనేది కూడా ఫిక్స్డ్గా. అవును. అప్పుడు యువర్ బాడీ ఆల్సో కైండ్ ఆఫ్ అదే దట్ హోల్ సింక్ అవుతుంది అండ్ హెల్ప్ చేస్తుంది. సో ఐ థింక్ నన్ను ఎవరైనా ఫర్ అ గుడ్ హెల్త్ టు స్టార్ట్ విత్ అడ్వైజ్ అడిగితే మాత్రం ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ హెల్ప్ఫుల్. అసలు ప్రతి దాని గురించి ఇది బ్యాడ్, దీనివల్ల అది బ్యాడ్ అని చెప్పి వందలు ఒకళ్ళేమో ఇంటర్మీడియట్ ఫాస్ట్ గుడ్ అంటే ఇంకొకళ్ళు ఎందుకు బ్యాడ్ అంటే దానివల్ల ఇదవుతుంది అదవుతుంది అని ఇంకోళ్ళు పెడతారు. సో అంత మైండ్ మనం టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేసుకోకుండా ఇఫ్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్, రైట్, ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ వే. కరెక్ట్. అండ్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది ఎవరికి ఉండదు దీనిలో. మీరు కూడా లాస్ట్ టైంకి ఇప్పటికి తగ్గారు. అవును కదా, తగ్గాను డెఫినెట్గా. నాకు కార్బ్స్, ఈ రిఫైన్డ్ ఆయిల్ గోలా ఇదంతా కూడా ఐ రియలైజ్డ్ ఇట్ యాక్చువల్లీ ఐ ట్రూలీ బిలీవ్ నౌ ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్. అది అందరికీ ఉంటూ ఉండొచ్చు, నాకైతే క్లియర్గా చూశాను నేను. ఐ థింక్ అది తగ్గిస్తే రిఫైన్డ్ ఆయిల్ మాత్రం. యూఆర్ లుకింగ్ బెటర్. థ్యాంక్ యూ. బట్ లాంగ్ వే టు గో ఇంకా. బట్ ఐఎమ్ ఆన్ ద పాత్. అదే ఇట్స్ యాక్చువల్లీ ఈ రోజుల్లో ఇది బ్యూటీ కోసం కాదని అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. హెల్త్ అండ్ ఫర్ అవర్ సెల్ఫ్ కరెక్ట్ వెయిట్ లో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది నేను కన్విన్స్ అయిపోయాను చాలా మంది డాక్టర్స్. బట్టలు వేసుకోవాలన్నా ప్రశాంతంగా వేసుకోబుద్ది. కరెక్ట్, అవును. లేదంటే అబ్బో ఇది ఎట్లా ఉందో అలా 100 ఆలోచించాలి. ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ టు రియల్లీ థింక్, ఏది వేసుకున్నా బాగానే పట్టేస్తుంది, మంచిగా ఉంటుంది, ఎక్కడా కూడా ఒక ఆడ్గా ఉందా అన్న ఫీలింగ్ రాదు. అవును, దానిలో ఉన్నంత సుఖం ఇంకో దాంట్లో ఉండదు. వెరీ వెల్ సెడ్. సో ట్రూ. సో అయితే మరి ఇంత బిజీ షెడ్యూల్ పెట్టేసుకున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో. మసక టూర్ అంటున్నారు, ఇంకా పాప్ టూర్. అసలు తెలుగు పాప్ పరిధి ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ అంటే మనకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ సాంగ్స్ అంటే తెలుసు. తెలుగు పాప్ లో నేచర్ ఆఫ్ ద సాంగ్స్ ఏముంటాయి? ఏదైనా ఉండొచ్చా తెలుగు పాప్ లో? ఫోక్ ఉండొచ్చా? అన్ని ఉండొచ్చా? వాట్ ఈస్ యువర్, ఒక మ్యూజిషియన్ గా మీ టేక్ ఆన్ దట్? మీ స్టైల్ ఏంటి యాక్చువల్లీ? సో ఇప్పుడు ఈ పాట కొంచెం పాప్, ట్రాప్, రాక్ కొంచెం ఆ ఫీల్ ఉంటుంది. బట్ నెక్స్ట్ రాబోయే పాట హ్యాస్ అ వెరీ ఫోక్ అండ్ ర్యాప్ అండ్ ఇట్స్ చాలా ఫన్ సాంగ్. అంటే ఆ పాట ప్లే అవుతా అంటే చూసి స్మైల్ తోనే చూస్తాం, అలాంటి ఒక పాట. రెండోది నెక్స్ట్ ఇప్పుడు మంచి ఫోక్, అంటే అదొక డిఫరెంట్ ఫ్యూజన్ ఫోక్ అండ్ చాలా ఫన్ ఉంటుంది. అదే చెప్తా, సంక్రాంతి మేమే తెస్తున్నాం అని. నిజంగా పాటతో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. అలాంటి ఒక ఫెస్టివ్, వెరీ ఫెస్టివ్ అండ్ వెరీ ఫన్. 3వ పాట ఉంది, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అది కొంచెం ఈడియం ఫోక్. ఇవన్నీ కూడా ఎంత డిఫరెంట్ జానరాస్ లాగా ఉన్నా నన్ను చూస్తే ఓ ఇట్ ఫాల్స్ అండర్ యువర్ పరిధి అనే ఫీలింగ్ వస్తుంది. అవును, పాప్ ఇస్ నథింగ్ బట్ పాపులర్, అంతే కదా. అండ్ దట్ స్టైలింగ్ అండ్ ఇట్ ఐ థింక్ పాప్ ఆల్సో కైండ్ ఆఫ్ మీన్స్ ద వే యూ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ద వీడియో, ఎవ్రీ అటైర్, ఎవ్రీ
డీటెయిల్, హౌ మచ్ ఫోకస్ ఇట్ ఈస్ గివెన్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ మేబీ అ పాప్ వీడియో ఆర్ అన్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ వీడియో ఇఫ్ వి సీ. అవును. అది ఐ థింక్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ ప్రాజెక్ట్ అదొక్కటి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా నేను చూస్తున్నారు. Yeah. మనకి వరల్డ్ పాప్ మ్యూజిక్ లో ఎస్పెషల్లీ ఇంగ్లీష్ పాప్ లో వి సీ అ లాట్ ఆఫ్ యాటిట్యూడ్, అంటే సింగర్ అండ్ సాంగ్ రైటర్ తాలూకు యాటిట్యూడల్ ఐడియాలజీస్ కూడా కొన్ని బయటపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైకల్ జాక్సన్ సాంగ్స్ లో కూడా వీవ్ సీన్ అ లాట్ ఆఫ్ హిజ్ ఐడియాలజీ కమింగ్ అవుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లిరిక్. అలా స్మిత గారి ఐడియాలజీ ఏ అంశాల మీద ఉంటుంది రాబోయే రోజుల్లో? చాలా ఆస్పెక్ట్స్ టచ్ చేయాలని ఉంటుంది, బట్ ద కమ్బ్యాక్ హ్యాస్ టు బీ స్టేజ్ రెడీ బికాస్ దట్స్ వేర్ ఐ కనెక్ట్ విత్ పీపుల్ యాజ్ అ పర్ఫార్మర్. సో ఆ పార్ట్ ఆఫ్ మీ ఫస్ట్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశాక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ దట్ ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ అ థాట్ ఆన్ సంథింగ్ టు డూ విత్ స్పిరిచువల్ టచ్ ఇన్ దిస్ ఫార్మాట్. ఎగ్జాక్ట్లీ అదే అడుగుతున్నాను. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్ కుడ్ బి ఇంకా అది ఫుల్గా ఇది చేయలేదు, లైక్ వీ డెంట్ పుట్ అవర్ హోల్ మైండ్ ఇన్ టు ద 100% ఆఫ్ ద కాన్సెప్ట్, బట్ ఒక మంచి ఐడియా వచ్చింది విచ్ ఐ థాట్ will be a great way to communicate something to the audience. That is one. The second part is social aspect is music ఒకటి నాకు సోషల్ ఆస్పెక్ట్గా కన్వే చేయాలనేది ఒకటి బాగా ఉంటుంది. అది దట్ ఈస్ అనదర్ పార్ట్. సో స్పిరిచువల్, సోషల్ ఆర్ ద టూ మెయిన్. బేసికలీ ఎంపవర్మెంట్ దిశగానే, అంతే కదా, సటిల్ గా చెప్పినా బట్ ఇన్ అ వెరీ పాపులర్ స్టైల్. యా, ఇన్ఫాక్ట్ నాకు అట్లాంటి ఒక పాట చాలా ఇష్టమైన 2 పాటలు చెప్తాను. మైకిల్ జాక్సన్ ది హీల్ ద వరల్డ్ ఒకటి చాలా ఇష్టం నాకు, అండ్ మన ఇండియన్ ఐ వాస్ గోయింగ్ టు గివ్ దట్ రెఫరెన్స్ యాక్చువల్లీ. యా, అదొకటి చాలా ఇష్టము. అండ్ ఇంకొక సాంగ్ ఇస్ హరిహరన్ లెస్లీ లూయిస్ ది కృష్ణ Colonial Cousins. ఆ పాట కమ్ బ్యాక్ యాజ్ జీసస్, కమ్ బ్యాక్ అండ్ సేవ్ ద వరల్డ్. అక్కడ రిలీజియస్ రైట్స్ అవుతా ఉంటాయి, ఇక్కడేమో ఇద్దరు కలిసి పాడుకుంటూ ఉంటారు. దే సింగ్ యాజ్ ఆర్టిస్ట్ బట్ కలోనియల్ కజిన్స్, బట్ దెర్ ఇస్ అ స్టోరీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ వేర్ ఒక చైల్డ్ gets involved in these riots and these idi, and that part of it, I mean, it was a very I was very young, I was a kid when that came, probably in school maybe. ఎవ్రీ టైమ్ ఆ వీడియో చూసినప్పుడల్లా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి, అంటే ఇట్ కనెక్టెడ్ వెరీ డీప్లీ విత్ మీ. నాకు కొన్ని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఐ వుడ్ సే పేట్రియాటిక్ ఇస్ ఐఎమ్ నాట్ లూజ్లీ యూజింగ్ ఇట్, ఐ ఫీల్ ఆల్సో దట్ వే బికాస్ ఆ లింక్ ఉన్న ఏదైనా ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ఎమోషన్, ఇట్ పుట్స్ మీ త్రూ అ లాట్ ఆఫ్ థాట్ అండ్ ఎమోషన్. అంటే ఒక వన్నెస్, ఒక హార్మనీ ఉండాలి, ఒక ఎంపవర్మెంట్, ఒక జాయ్ ఉండాలనేది మీ అల్టిమేట్ గోల్, అంతేనా? అదే రోడ్ లో వెళ్తారు మీరు. నాకు అసలు డివైడ్ అండ్ రూల్ అనే కాన్సెప్ట్ నచ్చదు. సో వెన్ ఎవర్ దట్ కమ్స్ ఇన్ టు ప్లే ఇట్ డిస్టర్బ్స్ మీ. బట్ నేనేమి చేయలేని దగ్గర నేను ఇంతకు ముందు రియాక్ట్ అయ్యి ఫీల్ అయ్యేదాన్ని, ఇప్పుడు అది అవ్వట్లేదు బికాస్ ఇట్ ఆల్ కమ్స్ విత్ మెచ్యూరిటీ, అంతే కదా, అండ్ గ్రోయింగ్ అప్. ఏంటంటే మన చేతిలో ఉన్నది ఏం చేయగలం చూడొచ్చు, మన చేతిలో లేని దాని వల్ల మనం ఎఫెక్ట్ అయితే ఆలోచింపజేయొచ్చు అది ఆ పరిస్థితి. బట్ మనం దాన్ని ఏమీ చేయలేనప్పుడు మనం బాదర్ అయిపోయి బుర్ర చెడిపోయిందంటే చేయగలిగేవి కూడా మానేస్తాం. సో ఆ దీంట్లో ఐ జస్ట్ చూజ్ మై బ్యాటిల్స్ నౌ. సో ట్రూ, వెరీ ట్రూ. చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు అంత బాగా ప్లేబ్యాక్ పాడారు కదా, వై డిడ్ యూ నాట్ కంటిన్యూ అని. బికాస్ మీకు టాలెంట్ అంత ఉంది, మంచి హిట్ పాటలు వచ్చాయి మీవి. ఇప్పుడే నేను ఇంట్రొడక్షన్ లో పాడిన మీ పాట, దట్ సచ్ అ హిట్ సాంగ్, అండ్ యూ హ్యావ్ సచ్ గుడ్ టాలెంట్ అండ్ అప్రిసియేషన్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో. పరిచయాలు ఉన్నాయి మీకు, సో మీరు చొరవ తీసుకోరా, లేకపోతే మన స్మితే కదా అని వాళ్ళు? నా నోరు తెరిచి నేను ఐ విల్ నెవర్ అప్రోచ్ ఫర్ ఎనీ థింగ్. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ అనుకుంటే అదే అవుతుంది. కానీ అట్ వన్ పాయింట్ నేను మ్యూజిక్ కొంచెం బ్యాక్ సీట్ చేసినప్పుడు, బిజినెస్ ఫ్యామిలీ ఇది ముందు పెట్టి మ్యూజిక్ బ్యాక్ సీట్ చేసినప్పుడు ఆ టైంలో ఒక 2-3 థింగ్స్ కేమ్ అప్ అండ్ మంచివి కేమ్ అప్. లాట్ వాస్ కమింగ్ అప్, బట్ మంచివి కేమ్ అప్ అండ్ ఐ కుడెంట్ టేక్ ఇట్ బికాస్ ఆఫ్ ద టైమింగ్. ఐ హ్యాడ్ సమ్ కమిట్మెంట్ దట్ ఐ కుడెంట్ మేక్ ఇట్, అట్లా జరిగినాయి. అండ్ వెన్ ఈ దీంట్లో ఉన్నప్పుడు ఎంతో కొంత కమిటెడ్ టు ఇట్ 100% ఉండేలాగా ఉండాలి ఫుల్లీ. ఇట్స్ లైక్ దట్. అండ్ లేకపోయినా జరగవచ్చు, కాకపోతే ఏమో నాకు రియల్గా చెప్పాలంటే ఒక సాలిడ్ ఆన్సర్ లేదు దానికి. కానీ కాలక్రమంలో మీ ప్రయారిటీస్ కొంచెం షిఫ్ట్ అయ్యాయి, అదర్ థింగ్స్, అంతే కదా? అంతే. ఆల్సో బట్ మ్యూజిక్ ఇస్ ఆల్వేస్ లైక్ నా సోల్, ఎవ్రీథింగ్, ఆల్ మై ఎనర్జీ దట్ ఈస్ షోయింగ్ అప్. అంటే మీరు మసక మనం చేసినప్పుడు కూడా వీడియో సాంగ్ లో, ఇట్స్ నాట్ ఈజీ అంత డాన్స్ చేయడం. మీరు బేసిక్ గా డాన్సరా?
కాదు, దీనికోసం డాన్స్ నేర్చుకున్నా. నేర్చుకున్నారు. వావ్, ఒక స్టెప్ మీ దగ్గర నేను కూడా నేర్చుకున్నాను. తప్పకుండా. నేను డాన్స్ చేస్తే అది అయిపోయిందంటే. బట్ ఆఫ్ కోర్స్ యాక్టింగ్ గురించి కూడా అడిగారు చాలా మంది. అదే ఐరానికలీ స్మిత అంత మంచిగా కనెక్టెడ్ ఇండస్ట్రీకి, అందరూ మీ నైబర్స్ అందరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, అండ్ మీకు చాలా గుడ్ విల్ ఉంది ఇండస్ట్రీలో. సో తెర మీద ఇప్పుడు మళ్ళీ మంచి క్యారెక్టర్ వస్తే వేస్తారా? చూద్దాం. అంతేనా? లైక్ ఐ సే నెవర్ బట్ ఐ డోంట్ నో. మీరు మ్యూజిక్ వింటూ ఉంటారు కదా స్మిత, మీ ఛాన్స్ ఈషా ఛాన్స్ అయింది, మీకు కూడా ఒక మంచి ఒక స్ప్రెడ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ అయ్యాయి. ఎస్. సో మీకు నచ్చే పాటలు ఏంటి, మీరు వినేది ఇష్టంగా మళ్ళీ మళ్ళీ వినేది? కొంతమంది పాత పాటలే వింటారు, కొంతమంది రాక్ పాప్, లేకపోతే కొంతమంది ఈ మధ్య వచ్చిన పాటలు వింటారు. సమ్ పీపుల్ లిసన్ టు శ్రేయ, సమ్ సునిధి, సమ్ అలీషా చినాయ్. వాట్ డూ యూ కనెక్ట్ విత్? నాకు ఒక్క సింగిల్ ఆర్టిస్ట్ ఆర్ సింగిల్ జానరా అని ఉండదు. నాకు మా ఇంట్లో ఆర్ కోర్ group or our friends or Shashank himself are big music lovers. నాకు యాక్చువల్లీ 90s మ్యూజిక్ ఆఫ్ రెహమాన్, 80s మ్యూజిక్ ఆఫ్ రాజా గారు, ఇవి చాలా, ఇఫ్ వి గో బ్యాక్ టు సంథింగ్ బట్ మన ఈజీగా వెళ్ళేది వాటికి. బికాజ్ యూ ఫీల్ లైక్ యూ నో ఇట్స్ నాస్టాలజీ అండ్ అన్ని లిరిక్స్ వచ్చు, పాట అంతా తెలుసు, యూ నో దట్ సింగ్ అలాంగ్ ఫీలింగ్ ఫర్ ద ఇయర్ వెన్ యూ ప్లే దెమ్. బట్ శశాంక్ ఇస్ బిగ్ ఇన్ టు ర్యాప్, బిగ్ ఇన్ టు వెరీ న్యూ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్. అవి హీస్ ఎక్స్ట్రీమ్లీ, నాకు యాక్చువల్లీ ఇది రిలీజ్ అవగానే ఒక 4 లింకులు పంపాడు సేయింగ్ ట్రై దిస్ స్టైల్, ఐ వాంట్ యూ టు డూ దిస్, ఒక సబ్జెక్ట్ తీసుకొని ఇది చెయ్యి, అట్లా చెప్తా ఉంటాడు. తనకి చాలా ఇష్టం మ్యూజిక్. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్స్ కొంతమంది మా పెళ్ళైన కొత్తలో బాబా ఐపాడ్ కొనుక్కోవడానికి కక్కుర్తిపడి స్మితాని పెళ్లి చేసుకున్నాడు అంటే దే యూస్ టు సే దట్ బికాజ్ హీ లైక్స్ మ్యూజిక్ సో మచ్, ఐపాడ్ కొనుక్కుంటే అయిపోయేది, పెళ్ళే చేసుకున్నాడు అని. అదే అదే లైవ్ లో వెరీ వెరీ బిగ్ ఇన్ టు మ్యూజిక్. బాగా యాక్చువల్లీ నాకన్నా ఎక్కువ తనకి తెలుసు వరల్డ్ మ్యూజిక్, ఇండియన్ అప్డేటెడ్ వీటి గురించి. మీది అరేంజ్ మ్యారేజా? యాక్చువల్లీ ఫ్రెండ్స్, త్రూ ఫ్రెండ్స్ అండ్ త్రూ నోన్. తనకి ఫ్యామిలీ ద్వారా, నాకు ఫ్రెండ్స్ ద్వారా పరిచయం. ఫస్ట్ అందరం లైక్ వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, బట్ ఇట్ ఎండెడ్ అప్ లైక్ ఇంత మంచి, లైక్ ఇట్స్ అ గుడ్ ఫ్రెండ్షిప్, గ్రేట్ రిలేషన్. ఇట్స్ ద బెస్ట్ థింగ్ టు బీ ఫ్రెండ్స్ అండ్ గెట్ మ్యారీడ్ బికాస్ ద అండర్స్టాండింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. వెరీ డిఫరెంట్, సపోర్టివ్ గా ఉన్నారు చాలా. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఒక, అంటే అది లవ్ మ్యారేజ్ అనే పేరు కన్నా కూడా ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ దట్ టర్న్డ్ ఇంటూ అ మ్యారేజ్. సో బ్యూటిఫుల్. అండ్ సో కేమ్ శివి. అండ్ సో కేమ్ శివి. తను శివి కంటిన్యూ చేస్తుందా పాట? తను నాకు రాంది ఒకటి, తన ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటుంది, విచ్ ఇస్ ఐఎమ్ గ్లాడ్. అట్లీస్ట్ ఒక సపోర్ట్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే, పియానో. యా, సో ఉంటే ఏదైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అదొక సబ్జెక్ట్ లాగా, మ్యాథ్ సైన్స్తో పాటు ఇన్స్ట్రుమెంట్ కూడా వస్తే షీ కెన్ చూస్ హర్ పాత్. బట్ పాట కూడా పాడుతుందా అప్పుడు? పాడుతుంది, కానీ ఇంకా చాలా లాంగ్ వే టు గో ఉంది. నేను అంత ఈజీగా, నేను కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసరే, అంత ఈజీగా నేనున్నా కదా నువ్వు వచ్చే అనే రకం కాదు. సో యూ డోంట్ వాంట్ టు, ఇంకా అప్పుడే పర్ఫార్మెన్స్ కి రెడీగా లేదు? అస్సలు లేదు. షీ హ్యాస్ అ లాంగ్ వే టు గో, బట్ షీ రియలీ లైక్స్ ఇట్. టైం వచ్చినప్పుడు అదే అవుతుంది అని ఐఎమ్ టీచింగ్ హర్ థింగ్స్, బట్ ఐఎమ్ నాట్ పుషింగ్ హర్ ఎనీథింగ్. అంటే తనకు ఉంటుంది, నేనంటే ఇక్కడ ఉంటాం కాదు, ఎఫర్ట్ కూడా ఉండాలి అంట. దట్ వే ఐఎమ్ నాట్ ఎన్ ఈజీ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. బ్యాడ్, ఐఎమ్ హర్ బిగ్గెస్ట్ బుల్లీ. అంతేనా? బాగా తన్ని, శివిని మాక్సిమం ఎవరిని అన్న అంటారంటే అది నేను. అండ్ షీ టేక్స్ ఇట్ ఆల్సో గ్రేస్ఫుల్లీ. సో యా, నో బట్ డెఫినెట్లీ ఐ థింక్ మీరు మల్టీఫాసెటెడ్గా, యూ హ్యావ్ సో మెనీ యాంగిల్స్. ఒకటి, యూ కీప్ సచ్ ఎ బ్యూటిఫుల్ హోమ్, యూ హ్యావ్ సచ్ ఎస్థెటిక్స్ టేస్ట్. థ్యాంక్ యూ. వీ వాంట్ టు సీ యూ యాజ్ అ బ్యాడ్ గర్ల్, ఐఎమ్ బ్యాడ్ అనే టైప్లో. బ్యాడ్ గర్ల్ లాగా ఉంటాను, మస్క ఇవన్నీ కొంచెం. ఇట్ హ్యాస్ అ ఫ్లేవర్ ఆఫ్ అ లిటిల్, లైక్ నాట్ లైక్ ద క్యూట్ స్వీట్ కాదు. క్యూట్ స్వీట్ కాదు, కానీ పద్ధతైన అమ్మాయి అనే కనిపిస్తుంది. అవునా? మసక పాడినా అలాగే అనిపిస్తా అంటే వెరీ గుడ్, థ్యాంక్ యూ. పద్ధతైన అమ్మాయి డెఫినెట్లీ. ఐ థింక్ బికాస్ ఐ థింక్ దట్ ఇన్నర్ థింగ్ రిఫ్లెక్ట్స్ కదా మీరు. యా, నో ఐ మీన్ అది నేను పెద్ద ఇన్ అ నైస్ వే, ఇదేమి నాట్ యాజ్ అ జస్ట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ అప్రిసియేషన్. ఇట్ స్టిల్ డజంట్ ఫీల్ దట్ యు నో యు ఆర్ రాంగ్. ఇప్పుడు చేసిన ఈ 5-6 పాటలు కాకుండా ఫ్రెష్ ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆర్ యూ గోయింగ్ టు బి పర్ఫార్మింగ్ దిస్ అంటే వరల్డ్ వైడ్ ఆర్ ఎట్లా? కంటిన్యూస్ గా ఏదో ఒకటి ఐ థింక్ విల్ కీప్ కమింగ్, బికాస్ ఐడియాలు తెగ వస్తున్నాయి. సో ఐడియాలతో పాటు థింగ్స్ విల్ మూవ్ ఫార్వర్డ్ అని నా ఉద్దేశం. మేము కూడా చెప్పొచ్చు కదా ఐడియాలు వస్తాయి. ఓ తప్పకుండా ఐ థింక్ మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి, బికాస్ యూ హ్యావ్ ద ప్యాషన్ టు డూ ఇట్. యా, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ అన్ ఐడియా. అండ్ ఆల్సో మీరు ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తారు. దట్ ఐ రియలీ అప్రిషియేట్ దట్.
అంటే యూ వాంట్ బీ యువర్ బెస్ట్ అండ్ గివ్ ఇట్ అవుట్. ఇంకా అంతే, దాని వెనక ఒక ఎజెండా అనేది ఎజెండా లేదు. ఎగ్జాక్ట్లీ ఎజెండా లేదు, హెల్ప్స్ అ లాట్ బికాస్ క్రియేటివ్ స్పేస్ లో అది అవసరం అని. ఒక గోల్ ఉంటుంది కానీ ఎజెండా ఉండదు. గోల్ ఇస్ ద రీచ్, గోల్ ఇస్ ద పర్పస్ సర్వ్డ్, గోల్ ఇస్ హార్డ్ వర్క్ రిసీవ్స్ ద డ్యూ, అంతవరకు గోల్. అక్కడి నుంచి ఎజెండా అనేది ఏమి ఉండదు. దాని నుంచి ఏమొస్తే అది మనకి సూట్ అయ్యేవి తీసుకుంటాము, సూట్ అవని తీసుకోం, అంతే. కొట్టొచ్చినట్టు కనిపించేది స్మిత గారి ఇంటికి వచ్చిన అక్కడ మన ఓల్డ్ స్కూల్కి వచ్చిన ఈ క్రిస్టల్స్, ఇది చాలా అందంగా చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది చూడంగానే. అది దాని సిగ్నిఫికెన్స్ ఏంటండి? అమెథిస్ట్ కదా ఇది? అమెథిస్ట్ యాక్చువల్లీ ఒక పేర్ తీసుకున్నాను. ఆ పేర్లో ఒకటేమో ఓల్డ్ స్కూల్లో ఉంది, పొడుగ్గా ఒకటి ఉంటుంది కదా క్రిస్టల్ చేంబర్ పక్కన, ఆ బృందావనంలో ఉంది. ఇది ఇక్కడ అది ఇట్స్ ఫర్ కామింగ్, హీలింగ్. ఇంట్లో జనరలీ అమెథిస్ట్, క్లియర్ క్వార్డ్స్ ఉండటం చాలా మంచిది అంటారు. అండ్ బ్లాక్ టర్మ్ లీను ఇది ఫీల్ అయ్యారా? అంటే యు ఫీల్ ద డిఫరెన్స్? అంటే బాగానే అనిపిస్తాయి ఇవన్నీ. లైక్ ఐ జస్ట్ ఫీల్ లైక్ ఐ యామ్ కొంచెం కామ్ పర్సన్ ఓన్లీ. ఓవర్ ద ఇయర్స్ ఐ థింక్ నేర్చుకున్నాను మేబీ. అంటే ఒకటి మనం లెర్నింగ్ కి రెడీ ఉంటే, మైండ్ ఓపెన్ గా ఉంటే, ఐ థింక్ ఇట్స్ ఓన్లీ గ్రోత్, లైక్ గుడ్ గ్రోత్ ఇన్ దట్ ఏరియా అని అనుకుంటా. సో పెద్ద మార్పు అంటే యాజ్ ఇయర్స్ పాస్ మార్పు చాలా వచ్చినాయి. అంటే ఇన్సైడ్ మార్పు, బయటికి చూసే మార్పు కన్నా లాట్ ఆఫ్ క్లారిటీ. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ సాధన? అంటే మీరు ఈశాక్రియ చేస్తారా, లేక మెడిటేషన్ చేస్తారా, కాంటెంప్లేషన్ తో వచ్చిన? నా సాధన కొంచెం డిఫరెంట్. త్రూ వర్క్ అంటాం కదా, లైక్ దెర్ ఆర్ సమ్ కర్మయోగీస్ ఆర్ క్రియాయోగ్ అంటారు, లైక్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. ఐ థింక్ మైన్ ఇస్ కర్మ బికాస్ ఇట్స్ ఇన్ మై వర్క్, ఇట్స్ విత్ వాట్ ఐ డూ. నేను రిలీజియస్, స్పిరిచువల్ అనే పదాల కన్నా కూడా ఓకే దసరా చాలా ఎలాబరేట్గా చేసుకుంటా, ఎందుకంటే దట్స్ మై కమిట్మెంట్ టు హర్ ఫర్ కమింగ్ హోమ్ అండ్ బీయింగ్ హియర్, రైట్? అది నేను కమిట్ అయ్యా. బట్ అలా అని చాలా అదే పనిలోనే ఉంటానా అంటే కాదు. నా వే ఆఫ్ వర్షిప్ ఇస్ త్రూ మై వర్క్. సో మై వర్క్ అండ్ మై డూయింగ్స్, లైక్ వాట్ ఐ డూ. తప్పు చేయట్లేదు, మంచి 10 మందికి అనుకునేవైనా జరిగితే ప్రశాంతంగా నిద్రపోగలను. సో ఆల్ ఆఫ్ దిస్ ఐ థింక్ కేమ్ ఫ్రమ్ ఏజింగ్ gracefully and being open to change. ఎవరు ఇక్కడ విన్నారండి ఏజింగ్ అట? అండ్ బీయింగ్ ఓపెన్ టు చేంజ్ అండ్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్. వాటి వల్ల వచ్చింది అనొచ్చు. ఒక అంటే సాధన చేయటం ఒక్కటి వల్లే వస్తుందా అంటే కొంతమందికి అలా రావచ్చు. నాది త్రూ మై వర్క్. త్రూ యువర్ వర్క్ యూ హావ్ కనెక్టెడ్. అంటే బేసికలీ ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు యువర్ సెల్ఫ్, అదే ఒక సాధన కదా. అంతే అంతే. మీరు చేయాలనుకున్నవి చేయగలుగుతున్నారు, చేసుకుంటూ వెళ్తున్నారు, మీరు మిమ్మల్ని గమనించుకుంటున్నారు, అంతకంటే ఏముంటుంది సాధన? బీయింగ్ కాన్షియస్, బీయింగ్ మైండ్ఫుల్, కాన్షియస్. అమేజింగ్. చాలా. మీ ఇంట్లో క్రిస్మస్ ట్రీ కూడా చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. లాస్ట్ టైం మీరు చెప్పారు మన ఇంటర్వ్యూలో దట్ మీకు అలా అన్ని ఫెస్టివల్స్ లో ఫెస్టివిటీస్ చాలా ఇష్టం అని చెప్పి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కల్చర్, ఇట్ ఈస్ సెలబ్రేషన్, ఇట్ ఈస్. అసలు డిసెంబర్ మంత్ జనరలీ చాలా ఇష్టం నాకు. ఆల్ మై మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్, ప్రాజెక్ట్స్, బిజినెసెస్ అన్నీ నేను అవకాశం దొరికితే డిసెంబర్ లాంచ్ పెడతా. ఇది కూడా అలా కుదిరింది. అలా కుదురుకుంది కదా. మస్క 2003 December 3rd 7th రిలీజ్ అయింది. మళ్ళీ 22 years లేటర్ ప్రాజెక్ట్ ఓజీ రిలీజ్ డిసెంబర్. దెన్ బబుల్స్ December 3rd 2003 ఓపెన్ చేసాము ఫస్ట్ బ్రాంచ్. ఆ తర్వాత ఓల్డ్ స్కూల్ కూడా ఫస్ట్ బిల్లింగ్, మేజర్ బిల్లింగ్, ఒక పెద్ద ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ డిసెంబర్ చేసాము టు అ కస్టమర్. సో అట్లా నేను కుదిరితే చేతనైనంత బాకిలికి డిసెంబర్ రిలీజ్ చేసాము, December 23rd. సో అలా అట్ ఎవ్రీ ద పాయింట్ వెన్ డిసెంబర్ వస్తా అంటే ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే చేసేద్దాం అనుకుంటా ఉంటా. కిలికి భాషలో మీ నెక్స్ట్ పాట కూడా తొందరగా చేసేస్తే హ్యాపీ. చేస్తాం. కిలికి భాష మీరు ప్రాజెక్ట్ లాంచ్ అయిపోయింది కాబట్టి డిసెంబర్ లాంచ్ అయిపోయినట్టే. కిలికి భాష యాక్చువల్లీ ఉందా అండి కిలికి భాష, లేకపోతే బాహుబలిలో మాత్రమే? మదన్ కార్కి గారు రాశారు, కిలికి కొత్తగా రాశారు, ఒక భాష రాశారు. హీఈస్ I would say is one of the nicest people that I have come across or met in general. And the most like ante intelligent ane maata kuda chala chinna word, ante is a genius. Coming up with a language is not a joke. How many things do we have to keep in mind? Grammar, connecting words, so many. Like మన ఇంగ్లీష్ భాష ఏ భాషలో ఉన్నన్ని థాట్ ఇవి ఒక లాంగ్వేజ్ క్రియేషన్ లేండి. అది కూడా ఒక లాంగ్వేజ్ సౌండింగ్ ఎలా ఉండాలి, ఆల్ ఆఫ్ దాట్ చేసి ఆ భాషని నేను అడిగా చాలాసార్లు. సో వీ హ్యావ్ అప్పుడు మాట్లాడి ఆ భాషలో పాట చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా వి బిన్ ఇన్ టచ్. ఏదో ఒక రకంగా మాట్లాడతాము, లేకపోతే ఇక్కడ ఉన్నారంటే చేస్తారు,
కుదిరితే కలుస్తాం, అట్లా చేస్తా. కానీ ఆయన హంబుల్, గ్రౌండెడ్, సింపుల్, బీయింగ్ సో బ్రిలియంట్ అండ్ కమింగ్ ఫ్రమ్ అ లెగసీ ఆల్సో, రైట్? ఇట్స్ నాట్ లైక్ హీస్ లైక్ అ న్యూ కమర్. అంటే ఆయన వేరు, మనిషి వేరు. ఆ భాష మూవీ కోసం 300 words రాశారంట. నిమ్డా ఏంటది? సింబ రిపూస్. అదే అదే మరి. ఆ భాష మూవీ వరకు అంత రాశారు, బట్ ఆ తర్వాత ఇప్పుడు కరెంట్లీ 3000 words రాశారు. వావ్. యా, సో ఇట్స్ బికమ్ అ లాంగ్వేజ్. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ కిడ్స్ ఉన్నారు హూ లెర్న్డ్ కిలికి భాష. దే టాక్ ఇన్ కిలికి. సో ఒక వన్ ఆఫ్ దర్ వర్క్ షాప్కి నేను ఆన్లైన్ అటెండ్ అయ్యా మెనీ ఇయర్స్ అగో. ఆ భాష నేర్పిస్తా ఒక పిల్లలకి చెప్తా అంటే ఒక పాట అసలు మీకు స్క్రిప్ట్ చూపిస్తా. ఇది ఎక్కడ కిలికి మీ పాటేనా ఇది? నా పాట స్క్రిప్ట్ చూపిస్తా. అది అసలు చిలికి గాలివాన లాగా కిలికి మంచి పాట. సీరియస్లీ అసలు వాట్ సీరియస్లీ ఐ మీన్ అంటే ఆయన మాటే కాదు, ఈవెన్ ఓహో సంక్రాంతి ముగ్గులా ఉన్నాయి అవి. దిస్ ఇస్ స్క్రిప్ట్. అది ఇది స్క్రిప్ట్, పిక్టోగ్రఫీలా ఉంది. చిన్నప్పుడు ఏదో సివిలైజేషన్స్ గురించి నేర్చుకున్నప్పుడు దే యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ పిక్టోగ్రఫీ అని సింబల్స్ అని ఒక లైన్ పాడతారా మా కోసం స్నీక్ పీక్ లాగా? ఇంకా ఫైన్ ఫినిష్ అవ్వాల. పోనీ 2 words ఒక లైన్ చెప్పండి. మీరు ఏం చెప్పినా ఎలాగో ఎవరికి వెరిఫై చేసుకోవడానికి ఏముండదు. పాజీని జానే క్లిఫ్ ని డోలీని చోపీని హో హో అట్లా ఉంటుంది. షాకీని డాకీని హో సూపర్. ఎంత ఫన్ కదా ఇది, రియల్లీ అమేజింగ్. ఒక మెలడీ కూడా రాశారు దీంట్లో. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ సాంగ్. అసలు ఆయన లిరిక్ షీట్ కూడా ఎంత క్యూట్గా. ఇంగ్లీష్, కిలికి భాష అండ్ మీనింగ్. బికాజ్ నేను ఏది థీమ్ ఏం చేద్దాం అన్నారు అంటే థీమ్ లెట్ ఇట్ బీ లాఫ్టర్, లైఫ్, ఫన్. అంటే ట్రైబ్స్ జనరలీ ప్రపంచం అంతా ఒకలాగా ఉంటే ఒక ట్రైబల్ కమ్యూనిటీ మాత్రం ఆ గోల ఏటికి సంబంధం లేకుండా మేము హ్యాపీగా ఉన్నాం ఇలాగా అని చాలామంది లివ్ చేసేస్తారు. దే డోంట్ ఈవెన్ వాంట్ ఓవర్ ఏదో చాలా ప్రోగ్రెషన్ కావాలి, మాకు అది కావాలి ఇది కావాలి అనే గ్రీడ్ ఉండదు. హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. సో దాన్ని బేస్ చేసి రాద్దామని చెప్పారు. సూపర్. ఇట్ ఇస్ ఆల్ అబౌట్ లవ్, లాఫ్టర్, ఫన్, డాన్స్. ఐఎమ్ వెయిటింగ్ టు సీ ద వీడియో ఆఫ్ ఇట్. యా, ఎందుకంటే అంత బాగుంటుంది. ఇలాంటి ఒక సెట్టింగ్ లో ఉన్నది. అందులో ట్రైబల్ అంటున్నారు కాబట్టి మీరు మామూలుగా దాన్ని వదిలేరు. ఆ పాటని ఏదో జరుగుతుంది నాకు తెలియదు ఇంకా. బికాజ్ ఈ పాట బాస్కోకి చేయాలని బాగా ఉంది. సో మేబీ ఇది బాస్కో చేస్తారు అనుకుంటా. సూపర్. నోయల్ షాన్ ఇందులో కూడా ఉంటారా? ఈ పాటలో ర్యాప్ ప్రస్తుతానికి లేదు, ఓకే, వస్తే ఉండొచ్చు అలా. సూపర్. సో వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ అంటే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ జర్నీ ఆఫ్ మ్యూజిక్. అయితే మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమైనా ఉందా? ఆల్రెడీ మీరు రోజు రెజల్యూషన్ రోజుకి ఒకటి ఉంటుంది. ఇప్పుడు చేయాలి అంటే అది చేసేదాకా పడుకోము, నెక్స్ట్ ఇంకోటి వస్తుంది అది చేసేదా. సో ఇంకా అట్లా న్యూ ఇయర్ అనేది ఏం లేదు. బట్ ఇఫ్ యు ఆస్క్ మీ నా కోరిక ఏమన్నా ఉందా, కొన్ని మారాలి అంటే ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవాలి, మజిల్ పెంచుకోవాలి, అదొకటి ఉంది. కొంచెం ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుండు అని ఉంటుంది. బికాజ్ ఐఎమ్ నాట్ అ వెరీ ఎర్లీ రైజర్. పని ఉంటే లేసిపోతా, ఆ కంప్లైంట్ అస్సలు ఉండదు. కానీ రోజువారీ 5-6 లేసిపోయి ఐ గెట్ ఇన్ టు మై డేనా అంటే లేదు. సో అదొక్క రిగ్రెట్ ఎప్పుడూ ఉంటుంది. ఎవరు అడిగినా చెప్పు కొంచెం టైం అయిపోయింది డేలో అనే ఒక ఫీలింగ్, గిల్ట్ కదా. డేలో టైం అయిపోయింది ఒకటి, అండ్ ఫోన్స్ లో టైం వేస్ట్ చేయకూడదు మనం అనే ఫీలింగ్ కూడా ఒకటి ఉంటుంది నాకు. సూపర్. అండ్ ఫోన్స్ హెస్ బికమ్ సో మచ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ హ్యాండ్, బాడీ, ఇంకో పార్ట్ ఆఫ్ ద బాడీ అయిపోయింది. అవును. ఒక రకంగా పని చాలా అవుతుంది దానివల్ల, ఇంకో రకంగానేమో అక్కర్లేని కూడా చాలా వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. సో దట్ బ్యాలెన్స్ బిట్వీన్ వాట్ యూ నీడ్ అండ్ వాట్ యూ డోంట్ నీడ్ ఉంటే బాగుండు. కాకపోతే ఇన్ ద పబ్లిక్ ఐ అండ్ ఇన్ ద వర్క్ ఆఫ్ క్రియేటివ్ వర్క్ యూర్ రిలీజింగ్ స్టఫ్ అంటే దానికి దూరంగా ఉండటం కూడా కష్టం. అవును. సో ఇట్స్ అ వెరీ catch-22. యా, సో కట్ చేసుకోవడం ఎలాగా, మన సెంటర్ లో మనం ఎలా ఉండాలి అండ్ ఎంతవరకు వాట్ ఈస్ రైట్ అమౌంట్ అది మనమే పెట్టుకోవాలి. సో ఈ రెజల్యూషన్స్ ఐ థింక్ విల్ టేక్ యూ లాంగ్ వే. ఎలాగో మీకు ఫండమెంటల్ గోల్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ కి, కాన్సర్ట్ టూర్, స్మిత ఓజీ బ్యాక్, ది ఒరిజినల్ గర్ల్ ఇస్ బ్యాక్, ద సో మచ్ ఆఫ్ గ్యాంగ్స్టర్. ఒరిజినల్ గ్యాంగ్స్టరా? ఓహో, ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అయితే. ఇంత సినిమా కూడా చూసి ఓజీ సినిమా నేను ఎప్పుడు అడుగుతున్నాను ఈ క్వశ్చన్. కాదు, అది ఐ థింక్ ఇట్ ఇస్ అ నేమ్. అంతేనా? ఇజంట్ ఓజస్ గంభీరా? మాకు అవన్నీ కనిపించలేదు. కరాటే తమన్ గారి మ్యూజిక్, పవన్ కళ్యాణ్ గారు అంతే. ఇప్పుడు మీరు అయితే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఈ గ్యాంగ్स्टर नेक्स्ट क्या क्या लूटेंगे देखेंगे. ये मस्का मस्का चीकटी में क्या क्या होता है? गाना होता है, डांस होता है, बस उतना ही होता है. గ్రేట్. స్టెప్ వేద్దాం. స్మిత గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది కంచా ఇత్తడా ఒకసారి గ్లాస్ ఇవ్వండి. కాన్సా. ఇది చాలా ఐ మీన్ దిస్ ఇస్ సో హీలింగ్. చూడంగానే అట్టం
అనే feeling సౌండ్, వస్తుంది. ఆ టిబెటన్ ఫీలింగ్ వస్తుంది. సో దీని గురించి చెప్పరా నాకు? ఇందులో తాగడం మంచిదా కాఫీ? అది సో కాఫీ జనరలీ వాటర్ అవన్నీ సిల్వర్లో తాగితే మంచిది అంటారు, బికాజ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్. నాకు కాన్సా బ్రాస్ చాలా ఇష్టం. ఈటింగ్ ఇన్ దోస్ మెటల్స్ అండ్ డ్రింకింగ్ ఆల్సో ఇస్ గుడ్. మెటల్ కదా, ఇట్ ఈస్ గుడ్, బట్ సిల్వర్లో తాగటం తినటం చాలా మంచిది కూడా. కుదిరితే సిల్వర్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇఫ్ యూ క్యాన్, బట్ మెటల్ ఈజ్ గుడ్. అండ్ నాకు విజువల్లీ చాలా హాయిగా ఉంటాయి చూడటానికి. చాలా. అసలు అక్కడ టిఫిన్ డబ్బాలు ఏంటి ఇవన్నీ మీరు ఆలోచితంగా కొని పెడతారా, నాకు లేకపోతే పాత సామాన్లు చాలా ఇష్టం, పాత సో సామాన్లు? కలెక్ట్ చేస్తా. సో వన్ ఆఫ్ మై అత్త, డాడ్స్ ఫస్ట్ కజిన్ అనమాట, మై అత్త వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ ఇచ్చిన ఒక మరచెంబు వెండిది తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళింది. ఎందుకంటే యూ విల్ పుట్ ఇట్ ఇన్ ద రైట్ ప్లేస్, అక్కడుందా మరచెంబు? యూ విల్ ఆల్వేస్ దట్ యూ డిజర్వ్ టు హ్యావ్ దిస్ అని నాకు తెచ్చి ఇచ్చేసి వెళ్ళారు. సూపర్. It is too దానిలో nice, ఒక ఫీలింగ్ కదా, అంటే అందుకే ఓల్డ్ స్కూల్. అందుకే ఓల్డ్ స్కూల్ అండ్ ఇన్ ట్రూ సెన్స్, రైట్? ఇట్స్ నాట్ ఇదా మరచెంబు? ఎంత బాగుందో, చక్కగా మంచి క్వాలిటీ వెండి తెలుస్తుంది. మినిమం 100 ఏళ్ళు అయ్యి మినిమం. అబ్బా. సో ఎవ్రీ ఫ్యూ డేస్ కడిగి షైన్ కొట్టి పెట్టా. షైన్ అంటే అవును, లేకపోతే బ్లాక్ అయిపోద్ది లేకపోతే ఇప్పుడున్న పొల్యూషన్ కి కదా. ఐ థింక్ అసలు జస్ట్ ఆక్సిడైజ్ అయిపోద్ది కదా సిల్వర్. అవునవును, దట్ ఇస్ ట్రూ. బట్ ఓపెన్ చేసి చూడండి, వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆహా, ఓహో, గ్లాస్ హై, ఇలా నీళ్లు పోసుకుని తాగాలన్నమాట. ఎంత వెల్ థాట్ అవుట్ డిజైన్ గాని. అలాగే ఉంటాయి మరచెంపు. వెంకట రామ కృష్ణయ్య అయి ఉంటుంది. సి ఇట్స్ ఆల్ ఇనిషియల్స్. పిన్నా అని ఉందంటే డెఫినెట్గా పిన్నమనే. సి 100 ఏళ్ల క్రితం అప్పుడు ఇలా ఇది వేసి డాట్స్ వేసి కొట్టేవాళ్ళు. అంటే యాక్చువల్లీ స్టీల్ సామాన్ వరకు గిఫ్ట్లు ఇచ్చినప్పుడు కూడా చేసేవారు పెళ్లిళ్ళలో. మోస్ట్లీ పెళ్లిళ్ళలో అందరూ స్టీల్ పళ్ళాలు డబ్బాలు మోసుకొచ్చేవారు కదా, అప్పుడు అలా చేసేవారు ఓ టైంలో. దిస్ ఇస్ లైక్ అమేజింగ్. చిన్న చిన్న మినియేచర్స్ గిఫ్ట్స్ ఇచ్చేవారు, వెండివో బ్రాస్వో అవి. ఆటి మీద కూడా పేరు రాసేవారు. ఏంటి, ఇంత గరిటె మీద కూడా చిన్న ఇనిషియల్ పేరు ఉంటుంది. ఇవన్నీ మిస్ అయిపోతున్నాం కదా ఓల్డ్ స్కూల్లో అసలు. అవును, అంటే ఓల్డ్ స్కూల్లో అంటే ఐ మీన్ that ఓల్డ్ స్కూల్లోని విషయాలు, లైఫ్ ఆఫ్ ఓల్డెన్, బట్ ఇట్స్ సో గుడ్ దట్ యు హావ్ ప్రిజర్వ్డ్ దట్. కొంతలో కొంత యు ఆర్ అట్లీస్ట్ రివైవింగ్. డెఫినెట్లీ అ వెరీ వెరీ ఓల్డ్ సోల్ ఫర్ షూర్. సో అవన్నీ ఎక్కడో అట్లా వెతుక్కుంటా కూడా వస్తాయి, నేను వెతుక్కొని తెచ్చుకుంటా తప్పకుండా. ఇట్స్ అ డిలైట్ టు సీ వాచ్ యువర్ హౌ యు కెప్ట్ యువర్ హోమ్. ఒక పక్క క్రిస్మస్ ట్రీ, ఇంకో పక్క మొత్తం ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైపు అందరూ హాజరయ్యారు. అక్కడ పక్కనే శివుడు, బ్రహ్మ, ఆంజనేయ స్వామి అందరున్న దివ్యమైన పెయింటింగ్ ఇది. టాంజూర్ పెయింటింగ్. ఇది టాంజూరే కదా? టాంజూర్. బట్ ఆల్ kudos to you, స్మిత గారు. యూఆర్ ఇన్స్పైరింగ్ బికాస్ యూఆర్ లివింగ్ యువర్ హార్ట్. ఎవరికి ఏది ఇష్టమో అది పర్సూ చేయాలి, ఆ దిశగా నడవాలనడానికి మీరే నిలువెత్తు నిదర్శనం. సిట్టింగ్ స్టార్, నడిచే నక్షత్రం కాదు, కూర్చున్న నక్షత్రం.